అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత ₹2 కాయిన్ గన మీ దగ్గర ఉంటే 5 లక్షలు మీ సొంతం. ఓకే, ఈ న్యూస్ వచ్చేసి హెచ్ఎంటీవీ ఆ వెబ్సైట్లో ఈ న్యూస్ని పబ్లిష్ చేశారు. ఫస్ట్ వీళ్ళు రాసిన పారాగ్రాఫ్లో వచ్చేసి చాలా కన్విన్సింగ్గా రాశారు. ఇక్కడ మొత్తం మీకు నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను, మెయిన్ పాయింట్స్ చదివి వినిపిస్తాను. ఆ తర్వాత అసలు విషయం, అసలు రియాలిటీ ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కాయిన్స్ వీళ్ళు అంత వాల్యూ వస్తాయని చెప్పారు, యాక్చువల్గా ఆ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కొంచెం వెయిట్ చేయండి కామెంట్స్ రాసేవాళ్ళు, ఎందుకంటే వెంటనే వీడియో కంప్లీట్గా చూడకుండానే వెళ్ళేసి టకటక కమెంట్స్లో రాసేస్తుంటారు ఫేక్ వీడియో, ఫేక్ అది ఇది అనేసి. నేను వీడియోస్లో, ఇటువంటి అవేర్నెస్ వీడియోస్లో చెప్పేది ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి, అంటే ఈ న్యూస్ అంతా కూడా ఫేక్, రియాలిటీ ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కొంతమంది వచ్చేసి కమెంట్స్లో ఫేక్ వీడియో అనేసి రాస్తున్నారు. దయచేసి నాది ఒక విన్నపం, ఎవరైతే మీకు ఫేక్ అనిపిస్తుందో, అసలు ఏ విషయం మీకు ఫేక్ అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇక్కడ నేను చెప్పేది వాల్యూ తప్పు చెప్తున్నాను. వాళ్ళు న్యూస్లో ఏదైతే మెన్షన్ చేశారో లక్షలు వస్తాయని, అది కరెక్టు అనేసి మీకు అనిపిస్తే మాత్రము అది క్లియర్గా మెన్షన్ చేయండి, చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ కొంచెం కన్విన్సింగ్గా రాశారని చెప్పారు కదా, దాంట్లో ఏం రాస్తున్నారో చూద్దాము. పాత ₹5, ₹10 నాణ్యతో సులభంగా లక్షలు సంపాదించవచ్చు. పాత రూపాయి నాణ్యానికి కూడా లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి కథనాలు మీరు తరచూ చదువుతూనే ఉంటాము. అసలు పాత నాణ్యాలకు ₹1,00,000 ఇస్తారా? అలా అయితే వాటిని ఎందుకు ఇస్తారు? ఆ నాణ్యాలు మీ దగ్గర ఉంటే మీరు ఏం చేయాలి? ఈ విషయంలో మోసం జరుగుతుందా? ఇలాంటి అనేక సందేహాలు సహజంగానే వస్తూ ఉంటాయి అంటారు. ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయండి. తర్వాత ఇక్కడ మిగిలిందంతా కూడా మీరు పాస్ చేసి చదువుకునే దానికి ట్రై చేయండి. నేను మెయిన్ పాయింట్లోకి మాత్రమే వెళ్తాను. తర్వాత ఇక్కడ ఏంటంటే, పాత నాణ్యాలు, నోట్లను ఆన్లైన్లో కలెక్ట్ చేస్తుంటారు, వాటికి లక్షల నగదు ఇస్తుంటారు. ఇప్పుడు పాత ₹2 కాయిన్కు 5 లక్షలు ఇస్తామనేసి చెబుతున్నారు. అది ఏ కాయిన్ అంటే 1994కి చెందిన ₹2 నాణ్యం ఇస్తే ఆఫర్ అని ప్రకటించాయి కొన్ని సైట్స్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 లక్షలు నగదిస్తామంటున్నారంట. అది దానిపైన, ఆ కాయిన్ పైన జాతీయ జెండా ఉండాలి. పాత ₹2 కాయిన్కి 5 లక్షలు ఇస్తామనేసి ఆన్లైన్ పోర్టల్ క్విక్కర్లో ప్రకటన కనిపించింది. సో మీకు డబ్బులు కావాలంటే వెంటనే త్వరపడండి, ఆ సైట్ విజిట్ చేసి ఆఫర్లో అమ్మేసేయండి అని చెప్పారు. నెక్స్ట్ ఇందులో ఇంకొక ట్రిక్ ఏంటి అని అంటే, మళ్ళీ చెప్పున్నారు 1994, 95, 97 అండ్ 2000 కాయిన్స్ అని చెప్పున్నారు. ఇవి కనుక మీ దగ్గర ఉంటే వెంటనే 5 లక్షలు మీ సొంతం అనేసి చెప్పున్నారు. ఓకే, ఇక్కడ మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా ఫేక్ న్యూస్, ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. 5 లక్షలు కాదు కదా, 5,000 కూడా రావు ఈ కాయిన్స్కి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు చెప్పిన కాయిన్ ఏంటంటే 1994 కాయిన్. ఇందులో ఇవి వచ్చేసి 4 మింట్స్, అంటే బాంబే, కోల్కతా, హైదరాబాద్ అండ్ నోయిడా, ఈ 4 మింట్ల నుంచి కాయిన్స్ని రిలీజ్ చేశారు. అందులో 1994 నోయిడా మింట్ కాయిన్ మాత్రమే కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది కూడా ఏంటి, జస్ట్ ఒక ₹50 నుంచి ₹80 వరకు దాని వాల్యూ ఉంటుంది. కొత్తదైతే ఒక ₹100 వరకు ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన కాయిన్స్ చూస్తే 1995 కానివ్వండి, 97, 2000 ఇవన్నీ కూడా వెరీ 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 నార్మల్ కాయిన్స్. మీరు డైలీ కన్నా షాప్లో ఏదైనా కొంటూ చేస్తూ ఉంటే చిల్లర్లోనే మీకు ఈ కాయిన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు బయట ఎక్కడ కొనాల్సిన అవసరం కూడా లేదు ఈ కాయిన్స్ని. ఓకే, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కాయిన్ చెప్పాలి అని అంటే, వీటిల్లో ఈ ₹2 కాయిన్స్లో, కాపర్ నికెల్ కాయిన్స్లో 1992 నోయిడా మింట్ అనమాట. అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉంటుంది. ఆ కాయిన్ మాత్రమే ఒక 2000 లోపల వాల్యూ ఉండేది. హైయెస్ట్ వాల్యూ అంటే ఆ కాయిన్ మాత్రమే ఈ ₹2 కాయిన్స్లో, అంతకు మించిన ఎక్కువ వాల్యూ ఉండేవి లేవు. ఇక్కడ 1994 కాయిన్ మీకు పిక్చర్ కనపడుతుంది కదా, ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉంటుంది. ఆ కాయిన్ మాత్రమే ఒక ₹80 వరకు ఉంటుంది. ఇక్కడ మీకు నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను కదా, ఒక వెబ్సైట్లో కూడా ఈ కాయిన్ని ₹80కి అమ్ముతున్నారు. ఒకవేళ ఇది కన్నా లక్షల్లో విలువ ఉంటే, 5 లక్షల విలువ ఉంటే, కాయిన్ సెల్లర్స్ అంత అమాయకులు కాదు కదా. ఒక కాయిన్ లక్షల వాల్యూ చేసే కాయిన్ని జస్ట్ ₹80కి ఎందుకు అమ్ముతారు చెప్పండి? ఇదే కాయిన్ కొత్తదైతే ₹100 వరకు అమ్ముతారు. అదే కొంచెం ఎక్కువ వాల్యూ అనమాట. ₹100 అనేది ఎక్కువ వాల్యూ. ఓకే, అర్థం చేసుకోండి వీలైనంత వరకు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. నిజంగానే ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ కరెక్టా, లేక వీళ్ళు చెప్పినట్టు లక్షలు వస్తాయా అనేసి. ఓకే, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే రాసి తీరాలి, ఇది నా రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే srishaadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేసి వాల్యూ అడిగితే ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఒక వీడియో చేయండి అని అంటే విత్ వాల్యూస్, మీ పంపించిన పిక్చర్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఆ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నచ్చితే, నేను కరెక్ట్గా చెప్తున్నాను అనిపిస్తే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి కరెక్ట్ అనిపిస్తేనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.